వాళ్ళ యొక్క ఇలవేల్పైనటువంటి శ్రీ 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 సద్గురు సంత్ సేవాలాల్ మహారాజ్ గారి 284వ జయంతిని జరుపుకోవడం జరుగుతుంది. మా లంబాడి సోదరులందరూ కూడా సేవాలాల్ మహారాజ్ గారి మాట, ఆయన ఆలోచన, దాన్ని పాటించి మన జీవనాన్ని గడుపుకోవాలని చెప్పి కోరుతూ, మన గౌరవ ముఖ్యమంత్రి గారు తెలంగాణ మన ప్రియతమ నాయకులు శ్రీ కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు సమాజంలోని అన్ని వర్గాలు బాగుపడాలి, వాళ్ళు కూడా మంచిగా ఉండాలన్న ఆలోచనతోని వీళ్ళకి ముఖ్యంగా చదువులు వెనకబడ్డారు, వీళ్ళకి చదువు బాగా చదవాలన్న ఆలోచనతోని గురుకులాలు ఏర్పాటు చేయడం జరిగింది. అప్పుడున్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం అప్పుడున్నటువంటి గురుకులాల కంటే ఇవాళ కొన్ని వందల సంఖ్యలో పెరిగినాయి. ఇవాళ ప్రత్యేకంగా గిరిజన శాఖను ఏర్పాటు చేసుకొని గిరిజనులకు అవసరమైనటువంటి, అంటే ఈ లంబాడీలు, సంచార జాతులు, ఇటువంటి వాళ్ళ కొరకు మన ప్రభుత్వం ఎన్నో కార్యక్రమాలు చేయటం జరుగుతుంది. ఆయన ఆలోచన విధానమే ఇది. ప్రతి సంవత్సరం మరి ఆయన పుట్టినరోజు చేస్తున్నాం ఎందుకు? ఇక్కడటువంటి మా సోదరులు, మా నాయకులు, మా తల్లులు, సోదరి మనులు శివలాల్ మహారాజ్ ఏం చెప్పిండో కొద్దిగా దాన్ని గుర్తు చేసుకుంటారు. శివలాల్ మహారాజ్ గారు వట్టిగా పైసలు ఖర్చు పెట్టకుండా, తాగకుండా, ఈ మందు మాంసం పెట్టకుండా కుటుంబాలు చెడిపోతాయి, పాడైపోతాయి అని చెప్పిండారు. ఆ ముచ్చట గుర్తు చేసుకోవటానికే మనం ఈ పుట్టినరోజు జరుపుకోవటం.